హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో ప్రతి ఒక్కరికి కూడా ఆటో డ్రైవర్ సేవలో అనే పథకం ద్వారా, అంటే వాహన మిత్ర పథకాన్ని పేరైతే ఇప్పుడు మార్చారండి. ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఈ యొక్క పథకం కింద మనకు 15,000 రూపాయలు అనేది ఎవరెవరికి వస్తుంది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వీడియోలో మీరు పూర్తిగా చూస్తే చాలు, మీకు డబ్బులు వస్తాయా రావో కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే డ్రైవర్ సహోదరులు కనుకుంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు వాహన మిత్ర పథకానికి సంబంధించి పేరు మార్చడంతో పాటు డేట్ కూడా అయితే మార్చేశారండి. సో కొత్త తేదీని కూడా అయితే మనకు అనౌన్స్ చేయడం జరిగింది. కొత్త తేదీ ఏంటి, ఎప్పటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి, పూర్తిగా అయితే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మన ఛానల్ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే మనకు దసరా కానుకగా ప్రకటించిందండి. సో వాహన మిత్ర పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పేరు కూడా అయితే మార్చారండి పథకానికి. సో మన పూర్తి వివరాలు కనుక అప్డేట్ని కనుక మనం చూసుకుంటే, ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలను ఆర్థిక సాయం అందించేందుకు మొత్తంగా 3,10,385 మంది డ్రైవర్లను ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. ఈ యొక్క పథకం అమలుతో 466 కోట్ల రూపాయలు భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆటో క్యాబ్ యాజమాన్యాలు డ్రైవర్గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీమ్ అనేది ప్రభుత్వం అనేది వర్తించదని ఇప్పటికే తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ 1వ తారీఖున తొలుత డబ్బులు విడుదల చేస్తామని మనకు అప్డేట్ ఇచ్చారు. కానీ ఈ పథకానికి సంబంధించినటువంటి వాహన మిత్ర అనే పేరును కూడా రద్దు చేస్తూ ఇప్పుడు ఆటో డ్రైవర్ సేవలో అనే పథకంగా నామకరణం అనేది చేసి, అంటే స్కీమ్కి పథకానికి సంబంధించినటువంటి నేమ్ అయితే మనకు మార్చినటువంటి ఆ యొక్క పథకాన్ని అక్టోబర్ దసరా కానుకగా అవి యొక్క డ్రైవర్ల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులు, మనకు ఈ యొక్క రైతులకి ఏ విధంగా అయితే డబ్బులు ఖాతాలో పడుతున్నాయో అదేవిధంగా ఆటో డ్రైవర్లను కూడా మేము ఆదుకుంటాము. సో ఒక ఏడాదికి 15,000 రూపాయలు అయితే ఇస్తాము. రైతులకి ఎలాగైతే 20,000 ఇస్తున్నామో, సో అదేవిధంగా మేము 15,000 రూపాయలు డ్రైవర్ అన్నలకు కూడా ఇస్తాము. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి వాహనాల చిన్న చిన్న రిపేర్ల కోసం మరియు వాటికి సంబంధించినటువంటి బండికి ఎఫ్సీలు చేయించుకోవడం కోసం, వాటి కోసం అయితే దీన్ని వాడుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. సో మొత్తంగా మనకు దసరా కానుకగా అక్టోబర్ 2వ తారీఖున అయితే ఈ డబ్బులు అయితే ఖాతాలకైతే వస్తాయి. సో మనకు దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో మనకు పిన్ టు పిన్ అయితే నేను మీకు మరొక వీడియో చేసి ఖచ్చితంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రీసెంట్లీ కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. పాత వారికి కూడా మీకు వెరిఫికేషన్ అయితే చేశారు కదా, సో మీరు కూడా ఖచ్చితంగా ఎలిజిబుల్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలిజిబుల్ లిస్ట్కి సంబంధించి కూడా నేను మీకు మరొక వీడియో చేసి లిస్ట్ అనేది రిలీజ్ చేయగానే, ప్రస్తుతానికి లిస్ట్ అయితే మాత్రం పెండింగ్ అని పడుతుందన్నమాట. సో మీరు డిస్ప్లే పైన కూడా చూడొచ్చు. ఈ విధంగా స్టేటస్ అని చెక్ చేస్తే పెండింగ్ అని వస్తుంది. పెండింగ్ అని కాకుండా డైరెక్ట్గా మనకు సక్సెస్ అని వచ్చినప్పుడు వెంటనే నేను మీకు వీడియో చేసి మరి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క పథకానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలియచేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.